హలో అండి, ఈరోజు మనం తోటకూర తీసుకొచ్చాం అనమాట. సో వీటిని అయితే కడగాల, చాలా మట్టి ఉండిద్ది, లేదంటే అది మీ పొట్టలోకి వెళ్ళిపోద్ది. సో అందుకని నేను 3 సార్లు అయితే కడుగుదాం అనుకున్నాను. సో ఇదిగోండి, సో కడిగేసి ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇట్టగా. సో దీని తర్వాత ఇక మనం అది కళాయి తీసుకుందాం. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ వేసి కొంచెం సేపు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేస్తున్నాను నేను. సో ఎక్కువ కూడా తినకూడదు ఆయిల్, సో అందుకని కొంచెం వేసాను అనమాట. సో దీంట్లో ఇంకా ఆకులు వేసేద్దాము. సో తోటకూర వేసేసి ఇక వండేయటమే. సో ఇది చూస్తానికైతే చాలా ఉంది కదా, కానీ వండిన తర్వాత చాలా తక్కువ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో దీంట్లో వేసేసి కొంచెం ఇలాగా తిప్పాలి మనం. సో మీరు చూశారు కదా ఎంత చిన్నగా అయిపోయిందో అప్పుడే. సో ఇలా కొన్ని వాటర్ పోద్దాం, కొన్ని వాటర్ పోతే ఇంకిపోయిద్ది అనమాట. సో ఇట్లా కొన్ని వాటర్ పోసి తిప్పుతూ ఉంటే ఇంకా తక్కువైద్ది. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు. ఇదిగోండి సాల్ట్ తీసుకున్నాను నేను. సో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. సో దీనివల్ల కొంచెం తొందరగా ఉడికే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు చూసారు కదా, ఇందాక పై దాకా ఉందో, కానీ ఇప్పుడు చూసారు కదా ఎంత తక్కువ అయిపోయిందో. ఇలాగే ఉండిద్ది మరి ఆకుకూరలు అంటే. దీని తర్వాత ఇంకా మళ్ళీ మనం కారం ఇవన్నీ వేసుకోవాలా. ఫస్ట్ పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తాను కొంచెం టేస్ట్ రావడానికి. పసుపు వేసి కొంచెం పసుపు వేసుకోవాలా అన్నింటిలో. పసుపు యాంటీబయాటిక్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఇందాక పై దాకా ఉంది, ఇప్పుడు చూడండి 4 ఆకులు కూడా కనపడుతుంది దాంట్లో. అయితే వండేద్దాం ఇంకా. ఇదిగోండి ఇప్పుడు నేను కొరియాండర్ పౌడర్ అనమాట ఇది. సో కొరియాండర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. సో ఇవన్నీ వేసుకోకపోతే మళ్ళీ ఆకుకూర తినలేము సరిగ్గా. కొంచెం వేస్తున్నాను కొరియాండర్ పౌడర్. కొరియాండర్ పౌడర్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెంసేపు ఇట్లా తిప్పేద్దాం ఇంకా. సో మొత్తం కలిసిపోయింది ఎట్టేస్తే. సో దీని తర్వాత ఇంకా మనకి కారం, దాని తర్వాత గరం మసాలా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. గరం మసాలా ఇవ్వండి 2 స్పూన్లు వేసాను నేను. ఇంకా తిప్పాలి, దీన్ని తిప్పుకుంటే కొంచెం మొత్తం పట్టిద్ది అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇంకా మనం వీటిలో ఇంకా ఏం వేద్దామంటే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుందిగా, అది కూడా వేద్దాం. అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ వచ్చింది. సో 3 వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. తర్వాత తిప్పుకుంటే మొత్తం కలిసిపోయింది. సో ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ఇక తిప్పేద్దాం దీన్ని. మొత్తం తిప్పేసాం ఇక. అంతే అండి. ఇంకా దీంట్లో కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. ఇక ఇప్పుడు కొంచెం కారం వేస్తాను నేను ఇంకా. ఇదిగోండి కారం 2 వేసాను, 2 స్పూన్లు వేస్తాను నేను. ఇంకా మొత్తం మిక్స్ చేసి ఇక అట్లా ఉడకనిస్తే కొన్ని నీళ్ళు పోసి ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఎంతసేపు పట్టదు ఇది వండటానికైతే నాకు తెలిసి 15 నిమిషాల్లో అయిపోయింది. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే బెటర్. సో పాలకూర వీటికంటే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇది అయిపోవచ్చింది ఇంకా. ఇంతే అనమాట. కొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని వాటర్ పోసాను ఇప్పుడు. సో ఆటోమేటిక్గా ఉడికేసిద్ది ఇక. సో ఇదిగోండి అయిపోయింది. దీంట్లో తింటామే ఇక. సో దీంట్లో అన్నం పెట్టుకున్నాం కదా ముందు. సో ఇదిగోండి రైస్. సో రైస్ ఇది కలిపేసుకొని తింటామే ఇంకా అయిపోయింది ఇక. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి.